తర్వాత మనం దేవుని వాక్యం చేత నింపబడిన వారమే ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళే ముందుగా కొద్ది సమయం మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం దేవుని వాక్యం చేత ప్రేరేపించబడిన వారమై కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి ఒక మాటలా చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి ఒక మాటలా చదువుదామండి. 7వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. నా యందు మీరు, మనందరం కలిపి చదువుదామండి 7వ వచనాన్ని. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఎన్నోసార్లు మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, కానీ ప్రభు మరలా మనతో అదే మాట మాట్లాడాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం ప్రార్థనకి వెళ్ళే ముందుగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈ యోహాను సువార్త 15వ అధ్యాయములో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉండగా దేవుని యొక్క ప్రజల గురించి ఎన్నో విషయాల్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటి మీరు ఫలించలేరు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన ప్రారంభం నుంచి ఆయన ఇలాగా మొదలుపెట్టారు. ఆయన ఎందుకు యేసు ప్రభువారు నేను ద్రాక్షావల్లిని, తీగల మీరు అని చెప్తున్నారు అంటే, ఆయన మరి ప్రభువులో ఎవరైతే నిలిచి ఉండగలుగుతారో వారందరినీ కూడా దేవుడు ఫలించేవారుగా, అభివృద్ధి చెందేవారుగా చేయగలుగుతాడు అనే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఈ 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మరి నిలిచి ఉండుడి అనే మాట ఎన్నిసార్లు రాయబడింది ఇందులో అంటే రమారమి 10 సార్లు నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి అనే మాట ఈ 15వ అధ్యాయంలో వ్రాయబడుతూ వచ్చిందన్నమాట. ఏంటి, దేంట్లో మనం నిలిచి ఉండాలి, దేంట్లో మనం నిలిచి ఉండాలి అనే విషయాన్ని కొంత సమయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు మనం నిలిచి ఉండాలి అనేది ఈ భూమి మీద మనం నిలిచి ఉండాలనుకునేవారు, కానీ దేవుడు ఇప్పుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే మీరు నా యందు నిలిచి ఉండండి అంటున్నాడు ఆయన. ఈ లోకంలో చాలాసార్లు మనము మరి దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ లోకములోనే మనం స్థిరపడాలని, ఈ లోకములోనే మనం నిలిచి ఉండాలని ఆలోచన కలిగి ఉంటాం. అంటే నిలిచి ఉండడము అంటే ఏంటంటే మనము స్థిరముగా ఉండడం అన్నమాట, పడిపోకుండా ఉండడం. నిలిచి ఉండడం అనేది ఆయనలో, అంటే లోకములో చాలాసార్లు ఇంకా మనం భూమి మీద నిలిచి ఉండాలి అంటే ఈ లోకములో మనకు కావలసిన వనరులను మనం సంపాదించుకోగలుగుతాం. అలాగే యేసు ప్రభులో కూడా మనం నిలిచి ఉండాలి అనుకుంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మరి దేవుడు కూడా కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఈనాడు యేసు ప్రభువారిని అంగీకరించిన నీవు నేను కూడా ప్రభువునందు మనం నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనం యేసు ప్రభులో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతామో మనం బహుగా ఫలించగలుగుతాం, మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం.
ఒకవేళ దేవుడిలో నిలిచి ఉండకపోతే దేవుని ద్వారా మనం ఆశీర్వాదం పొందలేము. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువులో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన నుంచి జీవాన్ని వారు తీసుకోగలుగుతారు. అందుకనే ద్రాక్షవల్లి, తీగలు అనే మాటలు ఎందుకు చెప్తున్నాడు అంటే, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలించగలుగుతారు అంటున్నాడు ఆయన. ఈ ఫలము అనేది అభివృద్ధిని చూపించగలుగుతుంది. ఫలం అనేది అభివృద్ధిని చూపించగలుగుతుంది. అందుకని ఈ రాత్రికాల సమయంలో నిలిచి ఉండడము అనే విషయాల్ని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఈరోజు మనలో ఏముండాలి అంటే దేవుని గురించిన మాటలు, అంటే దేవుడి గురించి సంగతులు మనలో ఉండాలా. ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని మనం అనుసరించేవారుగా ఉండగలిగితే, ఆయన వాక్యాన్ని మనలో జాగ్రత్త చేసుకోగలిగితే, దాన్ని అనుసరించగలిగితే నిజంగా ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం దీవించబడేవారుగా, ఆశీర్వదించబడేవారుగా ఉంటామండి. ఎందుకు యేసుప్రభువారు ఈ మాట చెప్తున్నాడు? తెలియదా మనకి? మనం యేసుప్రభువారిని నమ్ముకున్న తర్వాత మనం ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని మనం అందరం కోరుకునేదే కదా. మనకి ఏముందో క్రొత్తగా. కానీ మనం యేసుప్రభువారిని నమ్ముకున్నప్పటికీ కూడా ఆయనలో మనం నిలిచి ఉండలేని పరిస్థితి అన్నమాట. నిలిచి ఉండలేని పరిస్థితి. అందుకని ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉండండి. సరే, నా యందు మీరును, నా యందు అంటే మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనం జ్ఞాపకం చేసే ఈ మాటను, మరి ఏంటి మనం నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో ఎలాగ నిలిచి ఉంటాయి అంటే, ఇక్కడ కొంత సమస్య అనేది ఉందండి. మనం వింటాము కానీ, దేవుని వాక్యాన్ని చదువుతాము కానీ అది నిలిచి ఉండే అవకాశము లేదన్నమాట. నిలిచి ఉండే అవకాశం లేదు. ఎందుకు నిలిచి ఉండదు అంటేనంట, ఈ లోకములో ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు మన మనసులో ఉంటాయి కానీ దేవుని వాక్యానికి మాత్రమే చోటివ్వలేం. దేవుని వాక్యానికి మాత్రమే చోటివ్వలేం. అందుకని యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఉపమానం చెప్పాడు. ఒక రైతు తన విత్తనాలను తీసుకుని వెళ్ళి పొలంలో తన విత్తనాలు చల్లాడు. జల్లిన విత్తనాలు 4 చోట్ల పడ్డాయి. ఒకటేమో త్రోవ పక్కన, 2 రాతి నేలన, 3 మొండ్ల పొదల్లో, 4 మంచి నేలన పడింది. కానీ ఈ త్రోవ పక్కన పడిన విత్తనము అది పడగానే పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకుపోయాయంట. అందుకని అక్కడ మొలవలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలా? పక్షులు వచ్చి ఎత్తుకుపోయే కట్టది అది మొలవలేదు కాబట్టి ఇప్పుడు 2వ విత్తనము రాతి నేలలో పడింది. అది మొలిచింది కానీ వేరు లోతుగా వెళ్ళనందున అది కూడా సూర్యుడు ఉదయింపగానే అది మాడిపోయింది. 3వదిగా మొండ్ల పొదల్లో పడిన విత్తనము మొలిచింది కానీ అది పెరిగింది. ఫలించే సమయానికి వచ్చినప్పుడు దాని మీద ఉన్న మొండ్ల పొదలు దాన్ని అణిసివేయడం వల్ల అది ఫలించలేకపోయింది అన్నారు. మంచి నేలలో పడిన విత్తనం ఏంటంటే అది ఫలించింది, ఎదిగింది, ఫలించింది, 30 60 100 ఫలించింది అంటున్నాడు ఆయన. సరే, త్రోవ పక్కన పడిన విత్తనాలని ఎవరెత్తుకుపోయారు? ఈ ఉపమాన భావం ఏంటి అనేది యేసుప్రభువారి శిష్యులు యేసుప్రభువారిని ఏకాంతముగా అడిగారు. వారు ఎప్పుడైతే ఏకాంతంగా అడిగారో వారికి యేసుప్రభువారు ఈ విషయాన్ని మరలా వారికి స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశారు అంటే, త్రోవ పక్కన పడిన వారు అంటే విత్తనము అంటే ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని వింటారు కానీ ఆ వాక్యము వారిలో నిలవదట. ఎందుకు అంటే ఆకాశ పక్షులు వచ్చి వారిలో పడిన విత్తనాన్ని ఆ పక్షులు ఎత్తుకుపోతున్నాయి అన్నాడు. ఏంటది అంటే, ఆ నేలకు భద్రత లేదు. త్రోవ పక్కన పడ్డాయి కాబట్టి దానికి భద్రత లేదు కాబట్టి పక్షులు వచ్చి ఆ నేల మీద పడిన విత్తనాల్ని అవి ఎత్తుకెళ్ళిపోయాయో, అలాగే మన హృదయంలో కూడా దేవుని వాక్యం నిలిచి ఉండాలి అంటే మన హృదయము చాలా అంటే అన్నిటికీ మన హృదయంలో అవకాశం ఇవ్వకూడదు. చాలాసార్లు యేసుప్రభువారు 2 విషయాలు జ్ఞాపకం చేశారు. మానవుని యొక్క హృదయంలో ఏదో ఒకటి మాత్రమే మన హృదయంలో ఉంచుకోగలుగుతాం. ఏంటి అంటే, ఉంటే దేవుడైనా ఉండాలా, లేకపోతే లోకమైనా ఉండాలా.
మన హృదయంలో ఎవరు ఉండాలి అంటే, ఈ హృదయం అనే దాంట్లో ఎవరో ఒక్కరు మాత్రమే ఉండాలా. అంతేకాని ఈ హృదయంలో నేను ఎంతమందినైనా నేను కలిగి ఉంటాను అంటే దానికి యేసు ప్రభువారు ఒప్పుకోడు, ఆయన ఇష్టపడడు కూడా. నేను ఉండాలి అనుకుంటే నువ్వు నన్ను మాత్రమే నీ హృదయంలో ఉంచుకోవాలి. ప్రభువా నువ్వు ఉండు, అలాగే నేను ఈ లోకాన్ని కూడా నా హృదయంలో ఉంచుకుంటాను అని మనం అడిగేమనుకో, దేవుడు అంటాడు లేదు అలాగవ్వదు, ఉంచాలనుకుంటే నన్ను ఉంచుకో, లేదా లోకాన్ని అంటే సాతానుని నీ హృదయంలో ఉంచుకో. ఏదో ఒక్కదానికి మాత్రమే మనం చోటు ఇవ్వాలా, రెండిట్లకి మనకు అవకాశం లేదు. అందుకని యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకటి సిరికిని దేవునికి దాసుడిగా ఉండనేరడు అంటాడు ఆయన. ఉంటే ఈ లోక సంబంధమైన దానికైనా నువ్వు దాసుడిగా ఉండాలి, లేదా దేవునికైనా దాసుడిగా ఉండాలి. కానీ ఈ రెండాటిని మనం సంతోష పెట్టాలనుకోలేము. ఒకవేళ మనం సంతోష పెట్టాలనుకున్నప్పటికీ కూడా దేవుడు మన హృదయంలో ఉండడాయన, మనతో ఉండడాయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, మీరు నా మాటలు వింటున్నారు, నా వాక్యాన్ని చదువుతున్నారు, కానీ ఎంతవరకు నా వాక్యం నీలో నిలిచి ఉంది, నీలో ఎంతవరకు ఉంది? నిజంగా దేవుని వాక్యమే కానీ మనలో నిలిచి ఉంటే దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ దేవుని వాక్యం మన హృదయంలో లేదనుకోండి, వాక్యం లేకుండా ఇంకేదైనా మన హృదయంలో ఉంటే దాన్నే మనం అనుసరిస్తాం. ఇది నిజం. అది ఎందుకంటే ఒకడు హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టే మాట్లాడగలుగుతాడు, ఒకరు హృదయమందు నిలిచి ఉన్న దాన్ని బట్టే, హృదయంలో ఉన్న దాన్ని బట్టే అతడు ఈ లోకంలో జీవించగలుగుతాడు. ఏది ఉంటే దాన్ని బట్టే. ఒకవేళ యేసు ప్రభువుని మన హృదయంలో కలిగి ఉన్నాం అనుకోండి, ఆయనలాగే జీవించడానికి ఇష్టపడతాం. లేదు సాతానుడిని అంటే ఈ దేవునికి విరోధమైన వాడిని ఉంచుకుంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా మాటలు నీలో ఉన్నాయా, నా మాటలు నీ హృదయంలో నిలిచి ఉన్నాయా? చదువుతున్నావు, వింటున్నావు, కానీ నా వాక్యము నీలో ఉండకుండా పోతుంది. నీలో ఉండకపోవడం వల్ల నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు. అది మీకు ఏది ఇష్టమైనప్పటికీ నువ్వు అడుగుతున్నప్పుడు కూడా ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు అంటే, ముందు నేను ఉండాలి కదా, నేను నీలో ఉంటే కదా నీకు నేను సహాయం చేయడానికి. నేను నీతో లేకుండా నువ్వు నన్ను ఎన్ని అడిగితే ఎలాగ నీకు సహాయం కలుగుతుంది? నేను ఎవరికి సహాయం చేయగలుగుతాను తెలుసా? నా మాట విని దాన్ని అనుసరించే వారికి, నా వాక్యానుసరమైన జీవితాన్ని జీవించే వారికి నేను వారికి సహాయం చేయగలుగుతాను, వారితో నేను ఉంటాను కాబట్టి. అంతేకాని వాక్యానుసారంగా మనం లేనప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించలేనప్పుడు మనం అడిగింది దేవుడు ఎలాగిస్తాడు? ఇవ్వడు. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా సరే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమైనా అడగండి, అది నేను మీకు చేస్తాను. అంటే దేవుడు మనలో ఉంటే, ఒకవేళ దేవుని మాటల వాక్యం మనలో ఉంటే మనం ఏం అడుగుతామో తెలుసా? ఆయనకి ఇష్టమైన వాటిని అడుగుతామే తప్ప ఆయనకి విరోధమైన వాటిని అడగం. అంటే మీకు ఇంకొక మాట కూడా చెప్తాను, అంటే ఇంకా అర్థం అవ్వడానికి. మన పిల్లలు అనుకోండి, మన కడుపుడు పుట్టిన పిల్లలు అంటే మనం కన్న పిల్లలు అనుకోండి, వారి మనసు మనలాంటి మనసు అయి ఉంటుంది, వారు మనలాగా ఉంటారన్నమాట. అందుకనే కొన్నిసార్లు వారు అడగకూడదు కానీ అడిగారు అంటే, ఇలాంటి పుట్టివేడరా నా కొడుకున్నా అంటాం. ఎందుకు అడుగుతాను తెలుసా? ఎందుకంటాం తెలుసా మాట? నేను ఎప్పుడు ఇలాంటివి నేను కోరుకోలేదే, ఇలాంటి వాటిని నువ్వు ఆలోచించలేదే, నువ్వేంటి నాకు ఇలాగ పుట్టేవు అంటావు. కారణం ఏంటో తెలుసా? నాకు లేనిది నీకెక్కడి నుంచి వచ్చింది? ఇది నాకు లేనిది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే మనం యేసు ప్రభువుని కలిగి ఉంటే ఆయనకు ఉన్నదే మనం కలిగి ఉంటాం, ఆయనకి లేనిది మనం కలిగి ఉండం. ఏంటి యేసు ప్రభువారు? ఆయన మనస్సు ఏంటి, లేక ఆయన ఏంటి అంటే, ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా తన ఇష్టాన్ని తను నెరవేర్చుకోలేదు ఆయన. మనందరికీ తెలుసు కదా, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటేనంట, తన ఇష్టాన్ని తను నెరవేర్చుకోకూడదని. సరే, మీకు ఈ మాట చూపిస్తాను, మనందరికి బాగా పరిచయమైన మాట. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము
క్షమించండి 6వ అధ్యాయము 37వ వచనం అండి. 37వ వచనం. చూడండి, అక్కడ మాట 38లోనే ఉంది. 38 అండి, 38. నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి భూమి మీదకి రాలేదు, కానీ నా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు మాత్రమే నేను భూమి మీదకి వచ్చాను. యేసుప్రభువారు ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా తను పంపిన తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడే తప్ప తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. ఇప్పుడు యేసుప్రభువారిని కలిగిన వాళ్ళందరూ కూడా ఎలాగుంటారు అంటే, వారు యేసుప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తారే తప్ప వారి ఇష్టాన్ని నెరవేర్చుకోరు. ఇది నిజం. ఎందుకంటే మనం రక్షించబడ్డాం, యేసుప్రభు యొక్క పిల్లలుగా చేయబడ్డాం. కాబట్టి మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారం కాదు, మనం తండ్రి యేసుప్రభుకి ఇష్టాన్ని నెరవేర్చేవారు. అందుకని మనం ఏది అడిగినా ఆయనకి ఇష్టమైనవే అడుగుతాం, ఆయనకి ఇష్టమైనవే చేయమంటాం. ప్రభువా, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే, ఇది నీకు విరోధమైనదైతే, దీనివల్ల నష్టం కలుగుతుంది అనుకుంటే నాకు వద్దని. అది ఏదైనా కానీ నువ్విచ్చేది నాకు మేలుకరమైనది కాకపోతే అది ఎలాంటిదైనా నాకు అక్కర్లేదు. నువ్విచ్చేది మేలుకరమైనదైతే అది ఎలాంటిదైనా నాకు కావాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా మనం ఆయన మనస్సును ఎరిగిన వారు. అందుకనే యేసుప్రభుని అంగీకరించిన నీవు నేను కూడా యేసుప్రభు యొక్క మనస్సును ఎరిగిన వారము. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని తగినట్లుగా ఆయనకి ఇష్టమైన వాటిని మనం అడగడానికి ప్రయత్నం చేస్తామే తప్ప ఆయనకి ఇష్టము లేని వాటిని అడగం. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మాటలు నీలో ఉంటే, అనగా నేను నీలో ఉంటే నువ్వు ఎలాగ అడుగుతావు తెలుసా? నాకు ఇష్టమైనవి అడుగుతావు. నాకు ఇష్టమైన నువ్వు అడుగుతున్నావు కాబట్టి తప్పక నేను వాటిని అనుగ్రహిస్తాను, తప్పక నేను వాటిని అనుగ్రహిస్తాను. నాకు ఇష్టమైనవి నువ్వు అడగలేదనుకో, నేను నీకేమి ఇవ్వను, నేను ఇవ్వలేను కూడా. ఎందుకంటే నేనే నీతో లేనప్పుడు నీకు ఇష్టమైనవి నువ్వు అడిగితే నేను ఎలా చేస్తాను? నేను ఈరోజు మనుషులుగా ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు. ఎందుకంటే మనిషిగా పుట్టిన వాళ్ళందరూ కూడా మానవులుగా భూమి మీద మనకి ఏమైతే కావాలో వాటన్నిటినీ అడుగుతాం, సహజం అన్నమాట. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు మనిషిగా ఈ భూమి మీద పుట్టినప్పుడు నీకేం అవసరమో నీ అవసరాలు అన్నిటి కొరకు నేను భూమి మీద అన్నీ ఇచ్చాను నేను. కానీ నువ్వు అడగవలసింది ఏంటి అంటే, నీకు కావలసింది ఏంటి అంటే, నేను నీకు అవసరమైన వాడిని. మనందరికీ తెలుసు. ఆయన అంటాడు, మనం అడిగేటప్పుడల్లా దేవుణ్ణి మనం అడుగుతున్నప్పుడు ఏం అడుగుతాం, ఎలాగ అడగాలి, ఏ విషయాల గురించి అడగాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు వారికి ప్రార్థన చేయడం, అడగడం నేర్పించాడట. అడగడము నేర్పించినప్పుడు ఎలాగ నేర్పించాడు అంటే, వాళ్ళ ఇష్ట ప్రకారంగా అడగడం నేర్పించలేదు, కానీ దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ప్రార్థన చేయడం వారికి నేర్పించారు. అదే ప్రార్థన. అంతేకాని మీకు ఇష్టమైనది ఏదో అడగండి అని చెప్పలేదు ఆయన. ముందు తండ్రికి ఇష్టమైనవి, దేవునికి ఇష్టమైనది మీరు అడగండి. మీరు ఎప్పుడైతే తండ్రికి ఇష్టమైనది మీరు అడుగుతారో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు ఆయన. కానీ మనం ఎలాగ అడుగుతామంటే, దేవునికి ఇష్టమైన వాటిని అడగం, కానీ మనకిష్టమైన వాటిని అడుగుతాం. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ప్రార్థనలో మన కోసం కూడా మనం ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడం. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇది తండ్రి, అది తండ్రి అని మనం ఏమీ దేవుణ్ణి అడగవలసిన పని లేదు. మనం నిజంగా ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ వెళుతూ ఉంటే ఆయన్నే మన కోసం ఆయన ప్రణాళిక లేక ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడనమాట. ఎందుకంటే భూమి మీద మనల్ని అంటే యేసుప్రభువారిని నమ్మిన వారి అందరి ఎడల ఆయన యొక్క సంకల్పం వేరు, ఆయన ఉద్దేశమే వేరు. ఎందుకు అంటే ఆయన తను నమ్మిన తన బిడ్డలందరినీ కూడా ఈ భూమి మీద పరలోకమందు కూడా వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుతున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనం నిజంగా దేవుని మాటలు మన హృదయంలో ఉన్నాయా? దేవుడు మనలో నిలిచి ఉన్నాడా?
లేక మనము దేవుళ్ళో నిలిచి ఉన్నామా? ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిలో నిలిచి ఉన్నాం. అందుకనే మనం ఎవరిలో నిలిచి ఉంటే అదే సారమును బయటికి లాగుతాం. అంటే మీకు తెలుసు కదా, ఈ భూమి మీద ప్రతి మొక్క కూడా భూమి మీద పుట్టింది మొదలుకొని భూమిలో నుంచి సారాన్ని లాక్కొని అది బ్రతకగలుగుతుంది. అది ఎంత ఎదుగుతుందో, ఎంత బలం చెందుతుందో భూమిలో నుంచి అంత సారాన్ని కూడా లాక్కుంటుంది అన్నమాట. ఎందుకు అలాగంటే అది భూమిలో విత్తబడింది కాబట్టి. అలాగే యేసు ప్రభులో ఎవరైతే విత్తబడతారో లేక నిలిచి ఉంటారో వారు యేసు ప్రభు యొక్క జీవాన్ని లాగుతారు. యేసు ప్రభు యొక్క జీవం ఏంటో తెలుసా? అందుకనే యేసు ప్రభువారు ఆయన ఈ మాట చెప్పాడు, నా మాటలు జీవమును కలిగించే మాటలు, అంటే నిత్య జీవాన్ని కలిగించే మాటలు. ఈ జీవం గురించి యేసు ప్రభువారు చెప్పలేదు. ఎందుకు ఈ జీవం గురించి చెప్పలేదంటే ఈ జీవం గురించి చెప్పవలసినంత అవసరత కూడా ఆయనకి ఏం అవసరం రాలేదు. ఎందుకంటే ఈ జీవానికి కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహించినప్పుడు దీని గురించి ఎందుకు చెప్పాలి? ఆయన ఏం చెప్పవలసిన పని లేదు. మరి ఇంక దేని గురించి చెప్పాలా? నిత్య జీవం గురించి చెప్పాలా? ఏంటి నిత్య జీవము? ఆయన మాటలే నిత్య జీవము. అందుకని అంటున్నాడు, నా మాటలు వినే ప్రతి ఒక్కడు కూడా నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతారు, ఎల్లప్పుడూ జీవించగలుగుతారు. ఆ జీవం మనలోనికి రావాలి అంటే యేసు యొక్క జీవం మనలోనికి రావాలా? యేసు యొక్క జీవం మనలోనికి రాలేదనుకోండి, మనం లేవము, అంటే బ్రతకము కదా. సరే, ఇంకా మీకు విపులంగా చెప్తాను. యేసు ప్రభు యొక్క జీవము నిత్య జీవాన్ని కలిగించేది. అందుకనే యేసు ప్రభువాన్ని కలిగిన వారందరూ కూడా శారీరకంగా మరణించిన, ఒకరోజు చనిపోయిన వారందరూ లెగుస్తారు మరలా. ఎలా లెగుస్తున్నారు అంటే యేసు యొక్క జీవం వారిలో ఉంది కాబట్టి. సరే, మీకు ఇక్కడే చూపిస్తాను. యోహాను సువార్త 6:44 6:44. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. చూసారా, నా తండ్రి చేత ఎవరైతే ఆకర్షించబడుతున్నారో వారందరూ నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చిన వారిని నేను లేపుతాను. ఎప్పుడు? మనం మరణించినప్పటికీ కూడా లేపుతాడు. ఎందుకో తెలుసా? మనలో ఆ నిత్య జీవమైన మాటలు కలిగి ఉన్నాం. యేసు ప్రభు యొక్క జీవము అంటే యేసు ప్రభువారు మృతి పొంది ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే యేసు ప్రభువారిని నమ్మిన వారందరూ కూడా ఒకరోజు మరలా లెగుస్తారు. మీరు అనొచ్చు, అంటే యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళే లెగుస్తారా? ఇంకే లోకంలో ఉన్నవారు ఎవరో లేవరంటే లెగుస్తారు. వాళ్ళు కూడా లెగుస్తారు. కానీ వాళ్ళు ఎందుకు లెగుస్తారు తెలుసా? వారు తీర్పు కొరకు లెగుస్తారు. వారు శిక్ష అనుభవించడం కొరకు లెగుస్తారు. ఇక్కడే మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5:28-29 వచనాలండి. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. చూసారా, లెగుస్తారు. యేసు ప్రభువారిని నమ్మిన వారు లెగుస్తారు, యేసు ప్రభువారిని నమ్మని వారు లెగుస్తారు. కానీ యేసు ప్రభువారిని నమ్ముకున్న వారు ఈ మొదట పునరుత్థానంలో లెగుస్తున్నారు. వీళ్ళు మొదట పునరుత్థానంలో లెగడం వల్ల వీళ్ళకి తీర్పు లేదు, డైరెక్ట్గా వీళ్ళు పరలోకంకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఆ మధ్యాకాశంలో 1000 సంవత్సరాల గొర్రెపిలేక మహోత్సవానికి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే యేసు ప్రభువారి యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వారు తర్వాత లెగుస్తారు. కానీ వీళ్ళు తీర్పు పొందడం కొరకే లెగుస్తారు. అర్థమైందా? వాళ్ళు తీర్పు పొందుతారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, యేసు ప్రభువాన్ని అంగీకరించిన నీవు నేను కూడా ఈ మొదట పునరుత్థానంలో లెగుస్తామన్నమాట. ఎందుకు లెగుస్తామంటే ఆయన జీవము మనలో ఉంది కాబట్టి. ఆ జీవం ఎలాగొచ్చింది అంటే ఆయన నమ్ముకోవడం వల్ల, లేక ఆయన మాట వినడం వల్ల, ఆ వాక్యము ద్వారా ఆ జీవం మనలోనికి వచ్చింది. ఆ జీవము ఎవరిలైతే వస్తుందో ఈ జీవము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికీ
జీవిస్తూనే ఉంటారండి. ఇంక వీరికి మరణం లేదు. ఇంకా శరీర సంబంధమైన మరణం అనుభవించి తెలియచిన తర్వాత వీళ్ళు ఎప్పటికీ మరణించరు. ఇంకా వీళ్ళకి ఇంక మరణమే లేదన్నమాట. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనల్ని అడిగేది ఏంటంటే, మనం నిలిచి ఉన్నామా దేవుడిలో? మన అంతరాత్మతో మనం పరీక్షించుకోవాలి. నేను యేసు ప్రభువారిలో ఎంతవరకు నిలిచి ఉన్నాను? ఆయనలో నిలిచి ఉండడం అంటే నేను ఎంతవరకు స్థిరంగా ఉన్నాను? నాలో అస్థిరమైన మనసు పోయిందా? అస్థిరమైన మనసు అంటే ఈ లోకం వైపు దేవుడి వైపు, లోకం వైపు దేవుడి వైపు ఈ ఓగడం అనేది, లేక ఈ రెండు వాటి మీద మనం ఉండడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ నేను రెండాటిలోనే ఉంటానండి, నేను ఇలాగే జీవిస్తాను, తప్పదు, మరి నేను లోకంలో ఉన్నాను, అటు లోకంలోనే జీవిస్తాను, దేవుళ్ళలోనే జీవిస్తాను అంటే దేవుడు అంటాడు, సరే నీ ఇష్టం, దానికి నేనేమి కాదన్నాం. కానీ చనిపోయిన తర్వాత నా రాజ్యానికి నువ్వు రావడానికి నీకు అర్హత లేదు, నేనేమి ఇవ్వలేను. ఎందుకో తెలుసా? ఈ రెండు మనసులు కలిగిన వారిని, విమనస్కులని నేను ఎవరిని కూడా నా రాజ్యంలో తీసుకువెళ్ళను. ఏదో ఒకదాని మీదే బేస్ అయి ఉండాలా. నువ్వు నమ్మిన తర్వాత నిజంగా దేవుడి మీదే మనం ఆధారపడగలిగితే, ఆయనలోనే స్థిరముగా ఉండగలిగితే, దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడు. ఆయన ఎంత సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు నీ మీదకి వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు నీ మీదకి వచ్చినా నువ్వు మాత్రం భయపడవు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము, కీర్తన 46వ అధ్యాయము, కీర్తన 46వ అధ్యాయంలో దావీదు మహారాజు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఈ మాటను ఆయన వాడారు. ఆయన ఏం వాడారో చూపిస్తాను. 1-2 వచనాలండి. మొదటి 2 వచనాలు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. సరే, కోరహు కుమారులు రాసిన ఈ కీర్తనలో ఆయన చెప్తున్నాడు. సరే, 2వ మాట, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడం. చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. కాబట్టి నీకు ఎట్టి అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నువ్వు భయపడవు, కలవరపడవు. ఎందుకో తెలుసా? నా దేవుడు నాతో ఉండగా, నన్ను ఆదుకునే దేవుడు నాతో ఉండగా, నేను నమ్మిన దేవుడు నాతో ఉండగా నేను ఎందుకు కలవరపడాలి? నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు భయపడాలా? ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, శరీర సంబంధమైన భయం వేరు, ఆత్మ సంబంధమైన భయం వేరు. ఎవరైతే దేవుని కొరకు పిరికివారుగా ఉంటారో వాళ్ళెవరూ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. శరీర సంబంధమైన భయాలు ఉండొచ్చు, కానీ ఎన్ని భయాలు ఉన్నా శరీర సంబంధమైన భయాల్ని కూడా పోగొట్టగలుగుతుంది. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈ రాత్రి మరలా మీకు చూపిస్తాను. మన భయాలన్నీ ఎలా పోతాయో తెలుసా? మనం దేవుళ్ళో ఉంటే మన భయాలన్నీ పోతాయంట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18 వచ్చినవండి. 4:18, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. సరే, యేసు ప్రభువుని నిజంగా నువ్వు ప్రేమించగలిగితే నీ భయాలన్నీ పోగొట్టగలుగుతాడు ఆయన. నువ్వు నిజంగా యేసు ప్రభువుని ప్రేమించకపోతే నీకు భయాలనేవి తప్పవు కదా. ఇది మొదటి మాట. సరే, 2వ మాట కూడా చూపిస్తాను మీకు. కీర్తన 34వ కీర్తన, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 34వ కీర్తన 4వ వచనమండి. 34:4, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు,
మనకు ఎలాంటి భయాలు ఉన్నా మన భయాలన్నింటినీ పోగొట్టగలిగిన వాడు. అందుకనే మనం భయపడమండి. దేవుని బిడ్డలు దేనికి కలవరం పడడం. అందుకని అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు ఆయన. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీ హృదయం కలవరపడకూడదు. నిజంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరూ కూడా ప్రతి దానికి కలవరం చెందరువారు, కలత చెందరు, కలవరం పడరు. ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చింది అంటే వీళ్ళ దేవుడిలో ఉన్నారు. మనం దేవుడిలో నిలిచి ఉన్నంత కాలము కూడా ఇలా ఏ సమస్యలు కూడా ఈ లోకములో మనం భయపెట్టలేవు. భయపెట్టడానికి ఎన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినా మనం భయపడేవారం కాదు. అది దేవుని బిడ్డ అనేవారు భయపడరు. ఎందుకు వీళ్ళకి భయం లేదు అంటే వారు యేసు ప్రభులో నిలిచి ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువాన్ని దేవుడిగా వారు అంగీకరించిన దగ్గర నుంచి వారు ప్రభువుని తమ రక్షకుడిగా చేర్చుకొని తమ హృదయంలో ఉంచుకున్నంత కాలము ఈ లోకములో వారికి ఏ భయాలు కూడా ఉండవండి. రావచ్చు, రావు అంటలేదు. ఎన్నో పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ వీటన్నిటినీ పోగొట్టగలిగిన వాడే మన యేసు ప్రభువారు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా మనం యేసు ప్రభులో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయాలి. నిలిచి ఉండకున్నట్లుగా సాతాను ఎన్నో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా తీసుకొస్తుంది. నిలిచి ఉండకుండా ఉండడానికి ఎన్ని పరిస్థితులు తీసుకొచ్చినా మనమైతే మాత్రం నిలిచి ఉండడానికే ప్రయత్నం చేయాలి. యేసు ప్రభులో మనం నిలిచి ఉండగలిగితే మనల్ని ఏది కదిలించలేదు. ఎలాంటి సమస్యలు రాని, ఈ లోకంలో ఉన్నవారు ఏ పరిస్థితులు మన మీదకి వచ్చినా మనల్ని ఎవరూ కదిలించలేరు. కారణం ఏంటంటే ప్రభువు మనతో ఉంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు మనల్ని ఒకవేళ చెయ్యాలనుకున్నప్పుడు కూడా దేవుడు వారితో పోరాడగలిగిన వాడు. అందుకనే ఈ రాత్రి మనం యేసు ప్రభులో నిలిచి ఉన్నామా? ఆయన మాట వింటున్నామా? ఆయనకి తగినట్లుగా నడుస్తున్నామా? ఒకవేళ ఆయన మాట విని ఆయనకి తగినట్లుగా నడిస్తే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఏది మొరపెడుతున్నావో అది నీకు ఇవ్వగలిగిన వాడిని, నీకేది అవసరమో అది నేను తీర్చగలిగిన వాడిని, నీ సమస్యలకు నేను జవాబు ఇవ్వగలిగిన వాడిని. ఎలాంటి సమస్యలైనా రాని వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాను నేను. అందుకన్నాడు వారికి కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడట. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మనం యేసు ప్రభులో నిలిచి ఉండాలి. అంటే స్థిరముగా ఉండాలి, కదల్చబడకూడదు. మనం యేసు ప్రభులో ఎంత స్థిరంగా ఉండగలుగుతామో మనం ఉన్న ఆ స్థిరత్వాన్ని బట్టి దేవుడు నిజంగా మనలను ఈ లోకములోను పరలోకములో కూడా మనల్ని స్థిరపరిచేవాడుగా, ఎల్లప్పుడూ ఉండేవారుగా దేవుడు మనం సిద్ధపరుస్తాడు. అందుకనే ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి కొంత సమయం మనం ప్రార్థించే ముందుగా, ప్రభువా నిజమే నీ వాక్యాన్ని చదువుతున్నాను, నీ మాటలు వింటున్నాను, కానీ నేను నీలో స్థిరంగా ఉండలేని పరిస్థితులు కలిగిన వ్యక్తిని. ఒకవేళ నిజంగా నేను నీలో స్థిరంగా నిలిచి ఉండేలాగుంటే నేను బహుగా ఫలించగలుగుతాను. అంతేకాదు ఈ లోకములో నాకు కలిగిన ప్రతి సమస్య నుంచి నేను విడుదల పొందుతాను. నేను అడగకునిపై నా అక్కరలను తీర్చగలిగిన దేవుడు. ఎందుకంటే నువ్వు నా దేవుడివి, ఆపత్కాలంలో నన్ను ఆదుకునే దేవుడివి, నా కష్టాల నుండి, నా బాధల నుండి, నా శ్రమలన్నిటిలో నుండి, అనగా నాకు కలిగిన భయాలన్నిటిలో నుండి నన్ను విడిపించగలిగిన దేవుడు నువ్వు. కాబట్టి నన్ను విడిపించగలిగిన దేవుడు నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు కలత చెందాలా? నేను ఎందుకు కలవరపడాలా? ఇలా కలతపడడం వల్ల, కలవరం చెందడం వల్ల నేను నీలో స్థిరముగా లేననే విషయాన్ని నేను జ్ఞాపకం చేశావు. అందుకనే స్థిరము లేని వారే కలత చెందుతారేమో, కానీ స్థిరముగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో వీరు కలత చెందేవారు కాదు. ఈ రాత్రికాల సమయంలో మన అవసరతలను, మన అక్కర్లను దేవుడు తీరుస్తాడు. మన అడగక మునిపే మనకి ఏం కావాలో ఆయన ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రి ఆయన నాలో నువ్వు నిలిచి ఉంటావు, నాలో నువ్వు నిలిచి ఉండడానికి ప్రయత్నించి
రోజు రోజుకి అభ్యాసం చేయి, నాలో స్థిరముగా ఉండడానికి నువ్వు ప్రయత్నించేయి. నువ్వెప్పటికీ కదల్చబడవు, నువ్వెప్పటికీ కదల్చబడవు. ఎందుకో తెలుసా, దావీదు మహారాజు అంటాడు, నేను ప్రభువును నమ్ముకున్నాను, ఆయన మీద నేను ఆధారపడ్డాను కాబట్టి నేను ఎప్పటికీ కదల్చబడను. సరే, కదల్చబడను. ఎన్ని పరిస్థితులు నా మీదకి వచ్చినా నేను స్థిరంగానే ఉంటాను. దేవుడి నుండి అతన్ని దూరం చేయడానికి ఎన్ని పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా వచ్చాయో అలాంటి పరిస్థితుల్లో దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈ రాత్రి ఈ మాట చూపించి నేను ముగిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం అండి. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవుదునుగాక. ఆయన అంటున్నాడు, ఆయన ఒక తీర్మానం చేసుకుంటున్నాడు, ప్రభువా ఎప్పటికీ నీ నుండి నేను దూరం కాకూడదు. ఎందుకు ఈయన ఇలా అడుగుతున్నాడు? ఒకటి, ప్రభువా ఈ దేశమునకు దూరముగాను నీ సన్నిధికి ఎడముగాను నేను మరణించకూడదు. ఏది నన్ను అలా దూరం చేయకూడదు. నేను నీలోనే ఉండాలనుకుంటున్నాను, నేను నీలోనే ఉండాలనుకుంటున్నాను. అందుకనే నీ దేశానికి దూరముగా కానీ నీ సన్నిధికి ఎడమగా కానీ నేను ఉండను. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చిందంటే నేను ఈ లోకంలో ఉండకూడదు అంతే. ఇంకా దేవుని యొక్క సన్నిధిని లేకుండా, దేవుని లేకుండా మనం ఉంటే ఎందుకు మనం బ్రతికుంటే? అందుకనే దేవుడు అంటాడు, నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముకున్నావో, నువ్వు నమ్మిన దగ్గర నుంచి నన్ను కలిగి ఉండడానికి ప్రయత్నించి, నేను నీతో ఉన్నాననుకో, నువ్వు నన్ను కలిగి ఉన్నావనుకో, నేను నీతో ఉంటే సమస్తము నీతో ఉన్నట్టే. నువ్వు నన్ను ఒక్కడిని పోగొట్టుకోగలిగితే ఈ లోకములో నీకు అన్నీ దూరం అవుతాయి. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధి నుండి కానీ దేవుడి నుండి కానీ ఏది మన దూరం చేయకూడదు. మన తీర్మానం ఏంటంటే, ప్రభువా ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలము కూడా నీ సన్నిధికి ఎడమగానైనా లేక నీకు దూరముగానైనా నేను మరణించకూడదు. నా బ్రతుకు దినములన్నిటి కూడా నేను నీతోటే ఉండాలనుకుంటున్నాను, నీ సన్నిధితోటే ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నాతో నువ్వు ఉండాలి. నువ్వు నాతో లేకపోతే ఎన్ని సమస్యలు నా జీవితంలో. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుళ్ళలో స్థిరముగా ఉండడానికి ప్రయత్నించి, దావీదు అలా స్థిరపరుచుకున్నాడు తన యొక్క ప్రవర్తన, తన జీవితాన్ని. ఎప్పుడైతే దావీదు దేవుడితో ఉండాలని ఇష్టపడ్డాడో, దేవుడు కూడా దావీదుతో ఉండాలని ఇష్టపడ్డాడు. అర్థమైందా? దావీదుని దేవుడు ఎంత కాపాడాడో తెలుసా? ఎన్ని పరిస్థితులు దావీదు మీదకి వ్యతిరేకంగా వచ్చినా, ఎంతమంది దావీదు యొక్క సింహాసనాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నా, ఆయన బ్రతికినంత కాలము దావీదు యొక్క సింహాసనాన్ని ఇంకెవరికి ఇవ్వలేదు. ఆయన ఒక్కడ మాత్రమే రాజుగా ఉన్నాడు. శత్రువులు యుద్ధం చేశారు, సొంత కడుపును పుట్టిన వాళ్ళు యుద్ధం చేశారు, కానీ దేవుడు వదిలిపెట్టలేదు. కారణం ఏంటి అంటే, దావీదు దేవుడిలో స్థిరముగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే దేవుళ్ళలో ఉండడానికి స్థిరమైన తీర్మానం చేసుకోగలిగాడో, ఆ తీర్మానమే దావీదుని బహుగా ఆశీర్వదించిందండి. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నేను నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడినట్లుగా నువ్వు నన్ను దీవించు అంటాడు. నేను నీలో ఉండాలి, నేను నీతో ఉండాలి, అంతే. ఇంకెంతకంటే నాకేం అక్కర్లేదు. ఎప్పుడైతే దావీదు తన దేవుడితో ఉండాలని తీర్మానం చేసుకున్నాడో, అప్పటి నుంచి దేవుడు కూడా దావీదుతో ఉండి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నిటిలో నుంచి దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చాడు. ఆయన ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మనల్ని కూడా దేవుడు అలా కాపాడగలిగిన వాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా,
ఏం పని చేసినా, నువ్వెక్కడ ఉన్నా దేవుడి యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి ఆ దేవుడు మనం చేసే కార్యములన్నింటినీ సఫలము చేసి మనల్ని దీవించగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనందరినీ దేవుడు ఆ రీతిగా మనకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి ఆ ప్రభువులో మనల్ని స్థిరపరచాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా మనందరినీ దేవుడు స్థిరపరచును కాక. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే నేను నీలో నిలిచి ఉంటే నా ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడివి. కాబట్టి ఆ రీతిగా నేను నీలో నిలిచి ఉండేటట్లుగా నన్ను సిద్ధపరచు. నీ నుండి నన్ను దూరం చేయడానికి ఎన్నో సమస్యలు నాకు వస్తున్నాయి, కానీ వాటన్నిటినీ అధిగమించే శక్తిని నాకు అనుగ్రహించు. నాలో ఈ స్థిరము లేని అస్థిరమైన మనసును నాలో ఉండకూడదు. స్థిరంగా నేను నిలిచి ఉండేటట్లుగా నేను నీ మీద ఆధారపడే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ఎందుకంటే నువ్వు నాతో ఉంటే నాకేం కావాలో అన్నిటినీ ఇవ్వగలిగిన దేవుడివి. కాబట్టి నేను కలిగి ఉండడం నాకు నేర్పించు. నాకు నీ నుండి నేను దూరం కాకున్నట్లుగా దావీదు అడిగినట్లుగా నీ సన్నిధికి కానీ నీకు కానీ నేను దూరముగా వెళ్ళకూడదు. ఎప్పుడు నా బ్రతుకు దినములన్నిటి కూడా నేను నీకు సమీపస్తుడిగా, నీకు సంతోషం కలిగించేవాడిగా నేను జీవించాలి. ఇది నా కోరిక. కాబట్టి నన్ను ఆ రీతిగా సిద్ధపరచు అని మరి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించేద్దామండి. మరి కొంత కలవరం ఉంది, పర్లేదు, కొంచెం సమయం ప్రార్థనలో గడుపుదాం. మరి ప్రార్థన చేయండి. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, దైవ సేవకులైన వారి కొరకు, విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు, అలాగే ప్రపంచ దేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిచర్య కొరకు, మరి దేవుణ్ణి ఎరిగిన ప్రజలను, దేవుణ్ణి ఎరిగిన అన్యజనులు భయంకరమైన శ్రమల గుండా తీసుకెళ్తున్న పరిస్థితులు, వారికి దేవుడు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని అనుగ్రహించి హింసిస్తున్న వారి కఠిన హృదయాన్ని మార్చి దేవుడు తెలుసుకునేలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే తిరిగి హైదరాబాద్లో నెబ్రోను కొరకు ప్రార్థన చేయండి. ఆ పరిచర్యను దేవుడు దీవించి రానైన దినాల్లో దేవుని యొక్క పరిచర్య ఇంకనూ బహుబలంగా వాడబడేటట్లుగా, అలాగే మరి దైవజనుడు థియోటర్ గారు, పీటర్ గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి నర్సపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగళూరు పాకలు, కాపవరం, ఎలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలోను, విజయనగరం, అలాగే విజయనగరం కనుగొని చదువుతున్న పరిచర్య కొరకు, అలాగే లంకిలపల్లి ఉన్న జోనోత్తన్ మార్టిన్ గారి కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. జోనోత్తన్ మార్టిన్ గారి మందిర నిర్మాణం యొక్క పని ప్రారంభించారు. దేవుడు వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చి దేవుడు వారికి సహాయం చేసేలాగా ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. అలాగే లేశ్రము, రాజవంబంగి, కొండపల్లిని విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకే ప్రభు చిత్తమైతే 25వ తేదీన మరి సువార్త దండయాత్ర చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మరి మామూలు రోజుల్లో చేస్తూ ఉంటే ఎన్నో ఆటంకకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఆ రోజైతే ఏ ఆటంకం కూడా ఉండదని మరి సువార్త చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మరి ప్రతి నెల చేయాలనుకునే అవకాశాలు ఈ రోజుల్లో లేవు. సంవత్సరానికి ఒక్కసారైనా దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం దయచేశాడు. అవకాశం కొరకు ప్రార్థన చేయండి. 25వ తేదీన సువార్త చేయాలనుకుంటున్నాం. అది కూడా ఎక్కడంటే మరి కొండపల్లి, సూరంపాలెం, దాకరాయి ఆ ప్రాంతంలో గతకాలం చేసాం, కానీ మరొకసారి మరలా చేద్దాం. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి మనం చేసే కంటే మన చుట్టూ ఉన్న మన ప్రాంతాల్లో ఉన్న వారి కొరకు మనం వాక్యాన్ని అందించేలాగా మరి ప్రార్థన చేయండి. ఆ 3 గ్రామాల్లో మరి 25వ తేదీన సువార్త చేయాలనుకుంటున్నాం. ఎటువంటి ఆటంకం లేకున్నట్లుగా అన్ని స్థలాల్లో, అంటే మన చుట్టూ ఉన్న దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆ సమయానికి రాగలుగుట్లో ఎటువంటి ఆటంకము లేకున్నట్లుగా ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేయండి. తిరిగి ఆదివారం పరిచర్య కొరకు ఇక్కడ కొండపల్లిలో కూడా వారి యొక్క మరి అభిషేకించి వాడుకునేలా ప్రార్థన చేయండి. అలాగే మరి ఇంకా సంవత్సరాంతంలో మరి పనులు కొన్ని ఉంటున్నాయి, వీటి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా మరి ఇంతకాలం మనకి ఏ సమస్య రాలేదు. ప్రక్క స్థలం కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు చుట్టూ ఫ్యాంక్షన్ వేసేసారు. ఇప్పుడు ఎలాగుందంటే మన స్థలంలో నుంచే మనం వెళ్ళాలా, మన స్థలంలో నుంచే మనం వెళ్ళాలా, రావాలా. ఇప్పుడు మన స్థలం పొడుగైతే ఉంది, వెడల్పు లేదు. కాబట్టి ప్రార్థన చేయండి.
మరి మన బళ్ళైనా మనం పెట్టుకోవాలా, మనకి ఏమైనా కావాలంటే అన్నీ మనం చేయాలా. కట్టి ప్రభు చిత్తమైతే దీన్ని కట్టాలనుకుంటున్నాం. కట్టాలంటే ఈ రోజులో సామాన్యమైన మాట కాదు. మేము ఆలోచిస్తున్నాను, ఒకవేళ చెయ్యాలనుకుంటే ఎలా చేయాలి, ఏం చేయాలని. కట్టి ప్రార్థన చేయండి. దేవుడే దానికి ద్వారాలు తెరవాలా. దేవుడికి అసాధ్యం ఏమిది లేదు. ఎందుకంటే ఏమీ లేని పరిస్థితుల్లో నుంచే దేవుడు ఎంత చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు చేయగలడు. మనం ఎందుకు దేవుడి మీద అవిశ్వాసం పడాలా? దేవుడు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలడు. అంటే ప్రార్థన చేయండి. ప్రభు యొక్క చిత్తం కొరకు ప్రభు దీని విషయంలో పరిపూర్ణమైన తన చిత్తాన్ని జరిగించి దీని యొక్క నిర్మాణం ఎలాగ చేయాలనే దాని కొరకే ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మరి ఈ విషయాలన్నింటిలో ప్రభు తన కృప చూపించేలాగా ప్రార్థన చేయండి. స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగతంగా మీ కుటుంబముగా ఉన్న మీ సమస్యల కొరకు కూడా ప్రార్థన చేయండి. బలహీనుల కొరకు, ఎంతోమంది రోగులకు హాస్పిటల్లో ఉంటున్నారు. మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచ దేశాల వారి కొరకు కూడా వారు దేవుడు స్వస్థపరిచి వారికి కూడా దేవుడు ఆరోగ్యాన్ని దయచేసేలాగా ప్రార్థన చేయండి. వారు దేవుని కలిగి ఉండేలాగా. ఇంకా ఎవరైతే మన ప్రార్థన అవస్థలు కోరుతున్నారో, ఎవరైతే మా ఇబ్బందుల్లో ఉన్నారో వారు కూడా కొంత సమయం ప్రార్థనలో గడుపుతామండి.